Hi Andy, this is Suman. So please subscribe Anand TV. All the best. Good luck. Have a nice time. సార్ నంది అవార్డ్స్ తీసేసి గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదండి నంది అవార్డ్స్? నంది అవార్డ్స్ ఉంది కదా, తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పారు. బట్ అది కూడా గద్దర్ కూడా చాలా పెద్ద కళాకారుడు. ఆయన ప్రతి మాట పాటే అంత గ్రేటెస్ట్ టెక్నీషియన్. అయినా టెక్నీషియన్స్ కాదు, ఆయన కారణ జన్ముడు, ఒక రకంగా విప్లవకారుడు. ఆయన పేరు మీద ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అండి. అది సామాన్యమైన విషయం కాదు. గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ రావడం అనేది చాలా మంచి సంకల్పం. డెఫినెట్గా అది దట్ ఈస్ మోర్ దెన్ నంది అవార్డ్స్ కన్నా మోర్ ప్రెస్టీజియస్గా అవ్వచ్చు. ఎందుకంటే నేను స్వతహాగా చూసిన ఆ మహానుభావుడిని, ఎటువంటి కళాకారుడైనా ఆయన ఒక్కడు గజ్జె కట్టుకొని ఆ డప్పు కొడుతూ పాట పాడుతూ ఉంటే ఎక్కడన్నా సంచలనమే. అటువంటి మహాగాయకుడు ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం, అఫ్కోర్స్ మన ఘంటసాల గారి పేరు మీద ఎన్నో అవార్డులు ఇస్తూ ఉంటాం. అలాగా తెలంగాణకి ముఖ్యం గద్దర్ గారు. గద్దర్ గారి పాటలతోటి విప్లవం ఎంతగానో ముందుకు సాగింది. అటువంటి మహానుభావుడి పేరు మీద అవార్డు ఇవ్వటం మటుకు చాలా హర్షించదగ్గ విషయం అండి. సార్ అంటే ఇప్పుడు గామాకి మెయిన్గా అల్లు అర్జున్ గారిని చీఫ్ గెస్ట్గా అనౌన్స్ చేశారని కూడా వస్తుంది రూమర్స్. అల్లు అర్జున్ గారు అండి ఆల్మోస్ట్ టాక్స్ జరుగుతున్నాయి. ఇన్వైట్ చేశారు. అంటే టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు మీకు తెలియదు ఏముంది, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది. డెఫినెట్గా వాళ్ళు రావచ్చు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అందరూ అనమాట. వస్తే మటుకు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అటువంటి హీరోస్ అందరూ వచ్చారు అనుకోండి, గామా నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది. అంటే లాస్ట్ టైం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారే, ఏదో బాహుబలి టీం వచ్చింది, కృష్ణరాజు గారు వచ్చారు, కే విశ్వనాథ్ గారు వచ్చారు. ఎటువంటి వైభవం అంటే అలాగే నెక్స్ట్ గామాస్ కూడా ఆ లెవెల్లో జరగాలని మా కోరిక. సార్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా పిలవచ్చు కదా, ఆయన గ్లోబల్ స్టార్ కదా. అంటే పిలవడానికి ఒకరు వాళ్ళు కాదు, అందరు టాప్ హీరోస్ అందరు కావాలి మాకు. అందరినీ పిలుస్తున్నాం. వాళ్ళు వీళ్ళు బట్టి వస్తారు. ఏం చేయడం, మాకు రామ్ చరణ్ కావాలి, జూనియర్ కావాలి, మహేష్ బాబు కావాలి, అందరూ కావాలి. బట్ వాళ్ళందరూ ఒక దృష్టి ఇలా పెడితే, ఓహో మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెస్టీజియస్ అవార్డు కదా, అది దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది, అందరికి ఎంకరేజింగ్గా ఉంటుందని వాళ్ళు ఒక్కసారి కొద్దిగా ఆలోచిస్తే చాలు, గామా అవార్డ్స్ వేరే రేంజ్కి వెళ్తుంది. ఓకే. అండ్ దానయ్య గారు వచ్చారు, ఓజీ సినిమా నడుస్తుంది కళ్యాణ్ గారిది. అండ్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు దానయ్య గారిని అడగాలి. కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే అది అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్. అండ్ సినిమా గురించి చిన్న అప్డేట్ ఏమైనా? ఓజీ సెప్టెంబర్ 27th రిలీజ్, వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది చెప్పారు సార్. ఏప్రిల్లో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మా షూటింగ్ జాయిన్ అవుతున్నారు. ఫినిష్ అయిపోయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి సెప్టెంబర్ 27th రిలీజ్ చేస్తున్నాం. 20 days అండి. సార్ కోటి గారు, సైమా అవార్డ్స్కి పోటీగా ఈ గామా అవార్డ్స్ ఉండబోతుందా? ఎవరికి? సైమాకి. కొలతో పోటీని కాదండి, సైమావే, గామావే. అంటే ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గామా అవార్డ్ జెన్యూన్గా మేమందరూ ఇప్పుడు ఆదిత్య గారు ఉన్నట్టే, ఆదిత్య పక్కా చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్. అంటే సబ్జెక్ట్స్ అన్ని ఎలాగ ఎంత జనరంజకమైన సినిమాలు, వాటిల్ని సెలెక్ట్ చేసుకునే మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా జెన్యూన్గా జరుగుతుంది అవార్డు ఇది మటుకు.